అందరికీ నమస్కారం. ఆండాల్ వాక్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ ఒక విన్నపం. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు విషయంలోకి వెళదాం. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. సద్భావన, సదాలోచన, సదాచారం కలిగి జీవించేవారు ధన్యులు. అటువంటి జీవితం గడపాలంటే తల్లి గర్భంలోనే బీజం పడాలి. అంటే స్త్రీ గర్భం దాల్చిన సమయం, ఆ సమయంలో ప్రశాంతమైన మనసుతో ఉండాలి. మంచి మంచి గ్రంథ పఠనం చేయాలి. సత్పురుషుల జీవితగాథలు చదవాలి. స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు చేస్తారో పుట్టిన బిడ్డలపై ఆ ప్రభావం ఉంటుంది. నేటి కాలంలో టీవీలు, సినిమాలు చూస్తూ ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వారు చూసే కార్యక్రమాలను బట్టి వాటిల్లో ఉన్నటువంటి ఆ భావాలు, కోపం, ద్వేషం, అసూయ, పగలు, ప్రతీకారాలు, ఇలాంటి కథలే ఎక్కువగా నేటి సినిమాల్లోనూ సీరియల్స్లోనూ వస్తూ ఉంటాయి. ఆ ప్రభావం గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్నటువంటి బిడ్డపై ఉంటుంది. మా చిన్నతనంలో నాగయ్య గారి, చిత్తూరు నాగయ్య గారిది వేమన యోగి సినిమా చూసి బాలయోగి, ముమ్మిడివరం బాలయోగి యోగిగా మారారని చెప్పుకుంటారు. మన పురాణాల్లో భక్త ప్రహ్లాదుడి చరిత్ర తెలుసు కదా. ఆయన కడుపులో ఉండగానే నారదుడు ఆయనకి నారాయణ మంత్రోపదేశం చేశాడు. ఆ తర్వాత ఆయన గొప్ప విష్ణు భక్తుడిగా మారాడు. ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కథలు ఎన్నో మనకు ఉన్నాయి. అలాంటివి చదువుతూ గర్భిణీ స్త్రీ ఆమె కాలాన్ని గడిపితే ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లలకి మంచి మంచి ఆలోచనలు, సత్పురుషుల యొక్క కథల వల్ల వాళ్ళ యొక్క మనస్తత్వ ప్రభావం మీద తప్పకుండా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి ప్రయత్నం చేస్తారని నా యొక్క ఆలోచనతోటి ఈ కథల్ని చెబుతూ వస్తున్నాను. అయితే మరి ప్రవచనకర్తలు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఎంతోమంది ఎన్నో చెబుతూ ఉంటారు కదా. నిజమే, ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఉడత సాయంలాగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సరే, ఈరోజు ఒక చిన్న కథ చెప్తా. కృపాచార్యుడు, ఈయన గురించి తెలుసు కదా. భారత యుద్ధంలో ఈయన కూడా దుర్యోధనుడి పక్షంలో పోరాడాడు. భీష్ముడు దుర్యోధనుడి పక్షం చేరినట్లుగానే ఈయన కూడా ఆయన పక్షం చేరి శక్తి వంచన లేకుండా చేకితాని సుకేతాదులతో పోరాడి తమ శక్తిని పొగుడుకుంటున్న, భీరాలు పలుకుతున్నటువంటి కర్ణుడిని ఆక్షేపణ చేసి పాండవ బలం దుర్యోధనుడికి తెలియజేస్తాడు. కర్ణుడు కూడా చనిపోయిన తర్వాత ఎకనైనా యుద్ధం మానమని, పాండవులతో పొత్తు పెట్టుకోమని కృపాచార్యుడు చెప్తాడు. కానీ దుర్యోధనుడు వినడు, జలాశయంలో దాక్కుంటాడు. కృపుడు చాలా విచారం పొంది దుర్యోధనుడికి మనశ్శాంతి కలిగేటట్లు చాలా మంచి మాటలు మాట్లాడతాడు. రాజుకి ప్రీతి చేయడానికి అశ్వత్థామ పాండవులను రాత్రిలో చంపుతానని తెలిపి చెప్తాడు. అలా అన్నప్పుడు అది న్యాయం కాదని కృపాచార్యుడు చెప్పిన అశ్వత్థామ వినడు. చివరికి కృపాచార్యుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదార్చి అతడితో పాటు తపోవనానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాబోయే సూర్య సావర్ణిక మన్వంతరంలో సప్తఋషుల్లో ఇతడు ఒకడవుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మంచిని పెద్దలు చెప్తున్నప్పుడు విన్నవాళ్ళు చక్కటి మంచి మార్గంలోకి వెళ్ళి చక్కటి మంచి కార్యక్రమాలు చేస్తూ పాపాలు చేయకుండా ఉంటారు. అందుకనే పెద్దల మాటలు చద్దిమూటలు అన్నారు. ఇలాంటి ప్రయత్నం చేయాలనే ఇలాంటి కథలు చెబుతున్నాను. విన్నారు కదా. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.